ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది అంటే ప్రభుత్వం చేసిన మొత్తం తప్పులేనా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఓడిపోయింది అంటే వాళ్ళు చేసిన మంచి పనుల కంటే చెడు పనులే ఎక్కువ ఉన్నాయని అర్థం. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని మంచి పనులు చేసింది, అయితే వాటికంటే ఎక్కువ చెడు పనులు చేసిందని అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనుల్లో ఒకటి ఖచ్చితంగా గ్రామ సచివాలయ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు కావాల్సిన కొన్ని కామన్ థింగ్స్ అనేవి అక్కడే దొరికేటట్టు చేశారు. సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, జనన మరణాలకు సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే రేషన్ కార్డు, ఇలాంటివన్నీ కూడా డెడ్ ఈజీగా దొరికేలా గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా వాళ్ళకి అందించారు. వాలంటీర్లు అప్లికేషన్ ఫిల్ చేసి తీసుకురావడం, గ్రామ సచివాలయ వ్యవస్థలో ఇవ్వడం, అవి తీసుకెళ్ళి మళ్ళీ వాలంటీర్లు డోర్ డెలివరీ చేయడం. సో ఇదనేది బెస్ట్ థింగ్గా చూడొచ్చు వైసీపీ తీసుకొచ్చిన పథకాలు గ్రామ సచివాలయ వ్యవస్థ. అయితే ఇదే గ్రామ సచివాలయ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి కూడా ఒక కారణంగా కనపడుతుంది. ఎందుకంటే అంతకు ముందు టైంలో ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా, ఎలాంటి సర్టిఫికేట్స్ కావాల్సి ఉన్నా, రేషన్ కార్డు కావాల్సి ఉన్నా లోకల్ నాయకులను, ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళేవాళ్ళు. అయ్యా మాకు ఈ పని చేసి పెట్టని అడిగేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, వాళ్ళ పని చేసి పెట్టేవాళ్ళు. ఈ పథకం అందుకున్న వాడికి ఆ ఎమ్మెల్యే మీద, ఆ వ్యక్తి మీద కొంత సానుభూతి, ప్రేమ అనేది ఏర్పడేది. సో పలానా సుబ్బారావు గారి వల్ల నాకు ఈ పని జరిగింది, సుబ్బారావు గారే నాకు ఈ పని చేయించి పెట్టారు అనే ఒక సెంటిమెంట్ అనేది వాళ్ళ మైండ్లో ఉండిపోయేది. కానీ ఈ సచివాలయ వ్యవస్థ వల్ల డైరెక్ట్గా సచివాలయంకి రావడం, వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ ఇవ్వడం, వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడం. బట్ ఇలాంటివన్నిటికి కూడా అంతకు ముందు ఖచ్చితంగా ఒక నాయకుడి దగ్గరికి వెళ్తేనో, ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్తేనో అయ్యే పనులు. అలాంటి నాయకుల దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా వీళ్ళకి సచివాలయాల ద్వారా దొరకడంతో ఆ నాయకుడికి ప్రజలకి మధ్య కనెక్టివిటీ అనేది సచివాలయ వ్యవస్థ తెంపేసినట్టు కనపడుతుంది. ఇదే విషయాన్ని ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చెప్తున్నారు. ప్రజలకి మాకు మధ్య ఈ సచివాలయ వ్యవస్థ చిచ్చు పెట్టింది. వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేసే అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్రతి పథకాన్ని, అలాగే ప్రతి సర్టిఫికేట్ని, ప్రతి రేషన్ కార్డుని డైరెక్ట్గా వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి అందించడంతో ప్రజలకి మాకు మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేసింది ఈ సచివాలయ వ్యవస్థ. దీని ద్వారా మేము ప్రజలకు మంచి చేశాము అనేది కూడా చెప్పలేకపోయాం. మాకు చేసింది సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు కానీ మీరెక్కడ చేశారు అనే పాయింట్లోకి ప్రజలు వెళ్ళిపోయారు. అదే ఇలాంటివన్నీ కూడా మా ద్వారా వాళ్ళకి అందినట్లయితే వాళ్ళు మా దగ్గరికి రావడం, మేము వాళ్ళకి చెప్పడం, అప్పుడు వాళ్ళకి ఆ సర్టిఫికేటో ఆ పథకమో వచ్చినట్టయితే ఖచ్చితంగా మేము మేలు చేసాం అని వాళ్ళ మైండ్లో ఉండేది. వాళ్ళు మా కోసం ఓట్ చేసేవాళ్ళు. అలా కాకుండా డైరెక్ట్ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇవ్వడం వల్ల మాకు ప్రజలకి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఎంతలా అంటే మాకు ఇచ్చింది సచివాలయ వ్యవస్థ కానీ ఈ ఎమ్మెల్యేలు కాదు కదా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. అంతే తప్పించి ఈ ఎమ్మెల్యేలు, ఈ ప్రభుత్వం ఉండటం వల్లే మాకు వచ్చినాయి అన్నదైతే మర్చిపోయారు. ఖచ్చితంగా ప్రజలకి మాకు మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేసిన ఈ సచివాలయ వ్యవస్థ వల్లే మేము ఓడిపోయామని మెజారిటీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజానికి ఇది నిజంగానే చూడొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య కమ్యూనికేషన్ ఉంటేనే ఆ ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకుంటారు, ఆయనకి ఎలక్షన్ టైంలో ఓట్ చేస్తారు. అలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేసిన ఈ సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్గా కూడా చూడొచ్చు. ఇది ప్రజలకు ఎంత మంచి చేసిందో అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి అంత చెడు చేసిందిగా కూడా చూడొచ్చు.